ఒకసారి ఒక పట్టణంలో ఓ ధనవంతుడు ఉండేవాడు. అతను ఆ పట్టణంలోనే ఒక అత్యంత సంపన్నుడు. కాని ఒక్కసారిగా అతని వ్యాపారంలో నష్టం వచ్చింది. అతని మొత్తం సంపద పోయింది. అతను బడుగు జీవితానికి చేరిపోయాడు. ఆపించుకుని తినడానికి కూడా డబ్బు లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితిలో అతను భవిష్యత్తు కేవలం చీకటిగానే కనిపిస్తుందని అనుకున్నాడు. ఆ బాధలో మనసు ఆగిపోక జీవితం అంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక చీకటి రాత్రి ఎవరికి తెలియకుండా బయటకు వెళ్లి ఒక ఎత్తైన పర్వతం పైకి వెళ్ళాడు. అక్కడి నుంచి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించాడు. అతను దూకడానికి సిద్ధమవుతున్న సమయంలో రెండు బలమైన పాత చేతులు అతన్ని ఆపేశాయి. అదే సమయంలో మెరుపు పడింది. మెరుపులో అతను చూశాడు, అతన్ని ఆపినది ఒక ముని. ముని అతని వద్దకు వచ్చి అడిగాడు, నీకు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది? ఆ ధనవంతుడు తన జీవితం గురించిన కఠినమైన పరిస్థితిని చెప్పాడు. అతని కథ పూర్తిగా విన్న ముని చాలా గట్టిగా నవ్వాడు. ముని నవ్వుతూ అడిగాడు, ముందు నీకు సంతోషంగా ఉండేదా? ఆ మనిషి, అవును స్వామి, అప్పటి నా అదృష్టం నా చుట్టూ వెలుగులా మెరవేది. కాని ఇప్పుడు నా సంపద మొత్తం పోయింది. నా జీవితంలో ఇక చీకటి తప్ప ఏమీ లేదు అని చెప్పాడు. ముని చిరునవ్వు మోసుకుంటూ ఇలా అన్నాడు, నా మిత్రమా, ప్రతి పగటికి రాత్రి ఉంటుంది. అలాగే ప్రతి రాత్రికి పగలు కూడా ఉంటుంది. పగలు సాయంకాలానికి ఆగిపోతే రాత్రి కూడా తప్పకుండా ఆగిపోతుంది. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. మార్పు ప్రకృతి ధర్మం. నీ మంచి రోజులు శాశ్వతంగా ఉండలేదుగా, అలాగే చెడు రోజులు కూడా శాశ్వతంగా ఉండవు. ఈ సత్యాన్ని తెలుసుకునే వ్యక్తి సుఖంలో గర్వించడు, దుఃఖంలో డిగ్రాడవడు. అతని జీవితం ఒక కదలని రాతిలాగా ఉంటుంది. ఎండలకైనా వర్షాలకు కూడా అదేలా ఉంటుంది. కాబట్టి నీ ధైర్యాన్ని కోల్పోకుము. కొత్త ఆరంభంతో మళ్లీ ప్రయత్నించు. ఈ దుఃఖ కాలం తప్పకుండా ముగుస్తుంది అని చెప్పాడు. ముని మాటలను విన్న ధనవంతుడు అతనికి నమస్కరించి ఇంటికి వెళ్లిపోయాడు. తన కీర్తిని ఉపయోగించి కొంత అప్పు తెచ్చుకున్నాడు. మళ్లీ తన వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. కొంతకాలంలోనే అతను తిరిగి ధనవంతుడై తన పాత స్థాయికి చేరుకున్నాడు. మన జీవితంలో చూస్తే ఇలాంటి పరిస్థితులు అనేకం ఉంటాయి. మనం ధైర్యం కోల్పోయి అన్ని వైపులా చీకటి కనిపించినట్లు అనిపిస్తుంది. అప్పుడు మనం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. ఆత్మహత్య లాంటి దుర్భాగ్య నిర్ణయాలు తీసుకోవడంలో పడతాం. కాని మనం ఒకటి మర్చిపోవద్దు, కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు. పగటి తర్వాత రాత్రి వస్తుంది, రాత్రి తర్వాత పగటి వస్తుంది. మంచి రోజులు శాశ్వతంగా ఉండవు, అలాగే చెడు రోజులు కూడా శాశ్వతంగా ఉండవు. మార్పు ప్రకృతి ధర్మం. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా నిరాశకు గురైతే ధైర్యం కోల్పోకండి. జీవితం మీద ఆశను వదలకండి. ఎందుకంటే జీవితం అనేది ఒక సాగే ప్రవాహం లాంటిది. కాలం మారుతుంది. ఏదీ శాశ్వతం కాదు.